భాను ఆత్మ ఏం చెప్పింది? ఇక్కడ కూర్చుంది, వెయిట్ చేస్తోంది. లోపల బాత్రూంలో అనిల్ స్నానం చేస్తున్నాడు. ఏంటి చూస్తున్నారు? ఏం లేదండి. లోపల నీళ్ల సౌండ్, బయట నుంచి ఎవరో తలుపు కొడుతున్న సౌండ్. బాత్రూమ్ లోపలున్న వ్యక్తే అలా విండోలోంచి ఎస్కేప్ అయి మెయిన్ డోర్ లోంచి రావచ్చు కదా. రావచ్చు కదా. అదే జరుగుంటుంది. అదే జరుగుతుందిరా. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. హసీన్, నా ప్రేమకు అనసీన్. శ్రేయా, నువ్వు ఫ్రీయా? ఎలియానా, మేరా దిల్ తుజ్కో దియానా. ఆ 3 ఫ్లవర్స్ మీరు, ఆ కింద కాయ నేను. వీడేవుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎవడేను అడకు లోపలికి వచ్చేస్తాడు? అడిగిరారు డిటెక్టివ్లు, వచ్చాకనే అడుగుతారు. డిటెక్టివా? చెంచా? అరే చెంచా. సార్ వస్తున్నా. ఏంటి? కనుక్కు కనుక్కు కనుక్కు. ఏంటయ్యా, ఏం కావాలి? ఆగాగు, ఎమోషన్ అవ్వకు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళిపోతాను. ఇన్ఫర్మేషన్ అదే ఫారెస్ట్ ఆల్బమ్, కో డైరెక్టర్, మర్డర్. ఏడుతున్నావు? ఇంతకి మీరు? చెప్పానుగా, డిటెక్టివ్ కాశ్మరా ఫ్రమ్ డిబిఐ. డిబిఐయా? సిబిఐ గురించి విన్నాను కానీ డిబిఐ ఏంటి సార్? నన్ను అడుగుతావేంట్రా? అక్కడ అడుగు. ఏంటండి డిబిఐ అంటే డెవిల్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నేను ఎక్కువగా చచ్చిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. సార్ మీరు పొరపాటు పడతారు సార్. నేను మర్డర్ చేయలేదు సార్. ఇంకో మాట చెప్పు. మీ మీద ఒట్టు సార్, నేను మర్డర్ చేస్తాను బాబు. ఎందుకంటే నీ యూనిట్ లో ఎవరినో ఒకరిని చంపేస్తే మార్కెట్ లో నీ ఆల్బమ్ పేరు వస్తుంది కదా, అందుకని. ఇది అన్యాయం సార్, మా సార్ అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడో నేను తేలుస్తాను. మర్యాదగా నువ్వే మర్డర్ చేశాను ఒప్పేసుకో. మళ్ళీ కలుస్తాను. ఏంటండి? సార్ సార్. హలో సార్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, ప్లీజ్ కమ్. కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా? నో థ్యాంక్స్. ఇంట్లో ఎవరు లేరా? అలోన్ లైఫ్. మా కో-డైరెక్టర్ మర్డర్ మిస్టరీ గురించి ఏమైనా తెలిసిందా మీకు? తెలుస్తుంది, త్వరలోనే తెలుస్తుంది. మీరు బ్యాచులరా? ఇప్పుడు బ్యాచులర్నే, ఒకప్పుడు కాదు. అంటే విడాకులు తీసుకున్నారా? కాదు, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఎందుకు చేసుకోలేకపోయారు? నేను ప్రేమించిన అమ్మాయిని ఎవరో దారుణంగా హత్య చేశారు. హత్య చేశారా? ఎక్కడ? మొన్న మీరు వచ్చిన షూటింగ్ స్పాట్లో ఉన్న ఓల్డ్ బంగ్లాలోనే. నా ప్రాణానికి ప్రాణమైన భానుని చంపేశారు. ఆమెతో గడిపిన స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకోవడం కోసమే. అప్పుడప్పుడు ఆ బంగ్లాలో షూట్ చేస్తుంటాను. కూల్ డౌన్. అసలే భాను హత్య ఎలా జరిగింది? మీరు వచ్చిన గెస్ట్ హౌస్కి భాను నా కోసం వచ్చింది. నేను బాత్రూంలో స్నానం చేస్తుండగా భాను పెద్దగా కేక పెట్టింది. తలుపు తెద్దాం అనుకుంటే బయట గడియ పెట్టింది. నేను వెంటిలేటర్ని బ్రేక్ చేసి బయటపడ్డాను. ఎవరో ఆగంతకుడు నా భానుని తరుముతున్నాడు. నేను వెళ్ళేసరికి నా భానుని చంపేశాడు. తన్ని కాపాడాలనుకున్నాను, కానీ నా చేతుల్లోనే తన ప్రాణం విడిచింది. నీ పర్సనల్ విషయం గుర్తు చేసి అనవసరంగా బాధ పెట్టాను.
ఫారెన్ లో పిజ్జాలు తింటూ హ్యాపీగా ఉండేవాడిని. ఆల్బమ్ తెద్దామని ఇండియాకి వచ్చి మర్డర్ కేసులో ఇరుక్కుపోయాను. ఇరుక్కోడు మర్డర్ చేసింది నువ్వేగా. ఈ సౌండ్ ఎక్కడి నుంచి? నువ్వా? అది నేను. కాశ్మీరా గారు మీరా? సార్ రాత్రిపూట పడుకునే ముందు లైట్లు ఆర్పాలంటే భయం సార్ నాకు. లైట్లు ఆర్పేసి మాత్రం కో డైరెక్టర్ మర్డర్ చేసేయగలమే సార్. ఆ కో డైరెక్టర్ ని మా సారే మర్డర్ చేసినట్టు రుజువుందా? యు వాంట్ ప్రూఫ్స్? చంపింది మీ బాస్ ఏనని స్వయంగా కో డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పాడు. ఏంటి సచ్చినుడు వచ్చి నీతో చెప్పాడా? అది నేను నమ్మాలా? నేనేమన్నా ఇప్పుడే ఫారెన్ నుంచి వచ్చిన పిచ్చి ఫవర్లా కనబడుతున్నానా? పోనీ అతను నీతో చెప్తే నమ్ముతావా? చెప్పిస్తాను. చెప్పిస్తారా? ఎలా అండి? చెప్పిస్తా చూడు. లైట్స్ ఆఫ్, రెడ్ లైట్ ఆన్. కో డైరెక్టర్ నిన్ను చంపినోడు ఎవడో చంపినోడితో చెప్పు. థ్యాంక్ యూ మిస్టర్ డిటెక్టివ్ కాశ్మోరా. నేను బ్రతికున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ పిలిచి సినిమా కథ అడగలేదు. కనీసం నేను చనిపోయాకైనా నా ఆత్మ కథ అడుగుతున్నాను. నన్ను చంపింది ఆల్బమ్ ప్రొడ్యూసర్ శామ్ శనగల. నిన్నే ఎందుకు చంపాడు? ఈ బొండంగాని చంపొచ్చుగా. అది నాకు తెలియదు. నరబలి ఇస్తే ఆల్బమ్ హిట్ అవుతుందని శామ్ శనగలకి ఎవరో చెప్పారట. అందుకే నన్ను మర్డర్ చేశాడు. విన్నావుగా? థ్యాంక్ యూ కో డైరెక్టర్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓహో, ప్యాకప్, లైట్స్ ఆన్. అది ఆయన ఈ ఆత్మకథలు నేను నమ్మను. నేను మర్డర్ చేయలేదు సార్. అయినా గాలి మాటలు సాక్ష్యానికి చల్లవండి. సరే, మరింత బలమైన సాక్ష్యంతో వస్తాను. ఏంటిది? చెప్పను, చూపిస్తాను. అతను చెప్పింది విన్నాక ఆత్మకొచ్చిండటం నాకు వస్తాను సార్. ఇప్పుడు అర్థమైంది సార్. ఆ అమ్మాయి ఆకర్షణలో వాడిని చూసి వాడే చంపాడని పొరపాటు పడుకుంటుంది. నటిస్తున్నాడా? నిజం చెప్తున్నాడా? అర్థం కావట్లేదు. నిజం తెలియాలంటే అసలు ఆ రోజు ఏం జరిగిందో వాణ్ణి కాదు, అక్కడున్న వాళ్ళని అడగాలి. గుండెను గుండెతో తాకుతూ రొమాంటిక్ గా శ్వాస వదలాలి. అర్థమైందిగా? మీకోసం పోలీసులు వచ్చారు. అయిపోయి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రండి సార్, రండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఇక్కడ కూర్చోండి సార్. ఇట్స్ ఓకే, మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. బాయ్, కాఫీ పట్రా. చెప్పండి సార్. అనిల్ మీ దగ్గర ఎన్నాళ్ళు కో డైరెక్టర్ గా పనిచేశాడు? అనిల్ నా దగ్గర 4 ఏళ్లు కో డైరెక్టర్ గా పనిచేశాడు సార్. ఆ టైంలోనే అతను డీప్ లవ్ లో పడ్డాడు కదా. మీరు వినడానికి వచ్చారా, వినిపించడానికి వచ్చారా? మీరు చెప్పండి. నా ప్రతి సినిమాకి బ్యాక్ బోన్ అనిల్ సార్. లాస్ట్ ఇయర్ ఒకసారి షూటింగ్ జరుగుతుండగా అనిల్ నా దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్ అన్నాడు. ఆ ఏజ్లో అది కామనే కదా అని నేను భుజం తట్టి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాను. ఒకరోజు అనిల్ నా దగ్గరికి వచ్చి అర్జెంట్ పని ఉంది సార్, 4 రోజులు లీవ్ కావాలని అడిగాడు. సరే నేను పంపించాను. ఏం జరిగిందో ఏమిటో ఆ మరుసటి రోజే తిరిగి వచ్చేసాడు. హైదరాబాద్ వచ్చిన విషయం ఆత్మ చెప్పలేదు, వాడు చెప్పకుండా దాచిపెట్టాడు. అంటే ఇక్కడికి వచ్చిన రోజే ఏదో జరుగుతుంది. ఆ రోజు ఏం జరిగిందో తెలియాలంటే మనం పట్టుకోవాల్సింది ఆ ఆత్మ ఫ్రెండ్ని. ఐఎమ్ ఏసీపీ చటర్జీ. హలో. ఆర్ యు రమ్య? ఎస్ సార్. భానుమతి కేసు విషయంలో ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. భానుమతి మీకు బెస్ట్ ఫ్రెండా? అవును సార్, మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆమె చివరిసారిగా మిమ్మల్ని ఎప్పుడు కలిసింది? ఆమె చనిపోయి ముందు రోజే కలిసింది సార్. ఆ రోజు మీకు గుర్తుందా? ఎస్ సార్, నాకు బాగా గుర్తుంది. సెప్టెంబర్ 11th. కానీ అదే దానికి చివరి రోజు అవుతుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు సార్. ఆ రోజు మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? క్యాజువల్ విషయాలే. కాకపోతే తన ఫ్లాట్ కీస్ కావాలని నేను అడిగాను, తను ఇచ్చింది, అంతే. ఫ్లాట్ కీస్ దేనికి? జస్ట్ ఫర్ రిలాక్స్. ఇప్పుడు కూడా మీరు రిలాక్స్డ్ గా ఉన్నట్టున్నారు సార్. ఆ షూస్ ఎవరివి? నీ బాయ్ ఫ్రెండ్ వా? మై ఫియాన్సీ. నేను ఒకసారి అతన్ని చూడొచ్చా? ష్యూర్. థ్యాంక్ యూ. ఆ పెయింటింగ్ భలే ఉంది సార్. ఊరికే సార్, అతను వెళ్ళిపోయినట్టున్నాడు. హలో ఏసీపీ గారు. హలో.
మీరిక్కడ డ్యూటీ. డ్యూటీ. హ్యాపీ బర్త్డే. ఓ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. రమ్య మీకు అంత బెస్ట్ ఫ్రెండా? నాకంటే భానుకే బెస్ట్ ఫ్రెండ్. భానుకి రమ్య అంటే చాలా ఇష్టం. అందుకే భానుకు బదులుగా నేను రమ్యకి విషెస్ చెప్పాను. భాను రమ్య, రమ్య భాను, బాగుంది ఫ్రెండ్షిప్. వస్తాను. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ అమ్మాయితో ఇంట్రాగేషన్ చాలా సింపుల్ గా ఫినిష్ చేశారు సార్. నా డౌట్ క్లియర్ అయ్యింది. సార్ రమ్య అనిల్ ఇద్దరు కలిసి భాను చంపారని మీ డౌట్ కదా సార్? ఏయ్, బయటికి రా. ఒరే నువ్వు ఇక్కడ ఉన్నావా? సార్ నువ్వే నా బాయ్ ఫ్రెండ్? అవును సార్. పోలీసులను చూసి పారిపోతావేంట్రా? పెళ్ళి ఇక్కడ శోభన్ నాడు ఇలా పారిపోతావా? లేకపోతే మాత్రం ఆగిపోతాడ్రా. నిజమే. ప్రేమించేప్పుడు ఉండే గట్స్ ప్రేమించాక కూడా ఉండాలిరా. ఎలా